హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో పర్ఫెక్ట్గా పొడిపొల్లాడుతూ సేమియా పులిహోర ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ సేమియా పులిహోర దేవుడికి ప్రసాదంగా పెట్టచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు, మనం బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ నేను రైస్ వర్మిసిల్లీ వాడుతున్నాను. మామూలు సేమియాతో కూడా చేసుకోవచ్చు. రైస్ వర్మిసిల్లీ చూడ్డానికి ఇంకా ఎక్కువ తెల్లగా సేమియా కన్నా సన్నగా ఉంటుంది. మీరు మామూలు సేమియాతో కూడా చేసుకోవచ్చండి. అయితే ఈ వర్మిసిల్లీని ఒక కప్పులో తీసుకోవాలి. ఒక గిన్నెలో 2 నుంచి 3 గ్లాసులు నీళ్లు పోసుకుని అందులో ఉప్పు పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. నీళ్లు తెరల కాగాక రైస్ వర్మిసిల్లీ వేసుకోవాలండి. అయితే వీడియో పూర్తిగా చూడడం వల్ల నేను చెప్పబోయే టిప్స్ అండ్ ట్రిక్స్ వల్ల మీరు పొడిపొల్లాడుతూ చేసుకోగలరు. సేమియా వేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ వర్మిసిల్లీ చూడడానికి ఎంతో సన్నగా ఉంటుంది. మీరు స్టవ్ ఆన్ చేసి మామూలుగా సేమియాను ఉడికించినట్లు ఉడికిస్తే సేమియా ముద్దయిపోతుందండి. రైస్ వర్మిసిల్లీ నూడిల్స్లా ఉంటుంది చూడడానికి. చూసారు కదా, నేను స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక 10 నిమిషాలు ఉడుకు నీళ్ళల్లో అలాగే ఉంచేసాను. అలా ఉంచడం వల్ల సేమియా చక్కగా ఉడికిపోతుంది. అయితే నీళ్లు తెరల కాగాకనే సేమియా వేసుకోవాలని గుర్తించండి. 10 నిమిషాలు అలా ఉంచేయడం వల్ల సేమియా చక్కగా మెత్తగా తయారైంది. ఇప్పుడు వేరే గిన్నెలో ఈ ఎక్సెస్ వాటర్ మొత్తం తీసేసుకోవాలి. చిల్లుల గిన్నెలో నీళ్లు మొత్తం తీసేసుకుని సేమియాను వేసుకోవాలండి. ఒకవేళ మీరు ఎక్కువ సమయం కనుక అలా ఉంచినట్లయితే సేమియా ముద్ద పడిపోతుంది. అలా ముద్ద అవ్వకుండా ఉండడానికి చల్లనీళ్ళు వెంటనే పోసుకోవాలండి. ఇలా చేయడం వల్ల సేమియా ముద్దగా అవ్వకుండా నూడిల్స్ లాగా పొడిపొల్లాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ సేమియాకి మనం పోపు తయారు చేసుకుందాం. ఒక మూకుల్లో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో 4 నుంచి 5 స్పూన్లు నూనె వేసుకుని ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు చిటపళ్ళాడాక 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు వేసుకున్నాక శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. 3 నుంచి 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీకు కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోండి. జీడిపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో పోపు అంతా చక్కగా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ సేమియాని మనం అన్ని కూరగాయలతో కలిపి ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఇందాక మనం పక్కన పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. ఆరిపోయాక సేమియా చల్లారాక చూసారు కదా, ఇంకా పొడిపొల్లాడుతూ వస్తుంది. పిల్లలు ఎంతో బాగా ఇష్టపడతారు. ఇది నూడిల్స్ లాగా అనిపిస్తుంది కాబట్టి పిల్లలు నూడిల్స్ ఇష్టపడతారు కాబట్టి ఇది పెట్టండి, చాలా బాగుంటుంది. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలకి ఘాటు ఎక్కువ ఉండవండి, అందుకే కారం తగ్గిపోకుండా ఉండడానికి తర్వాత వేసుకున్నాను. మీరు ముందు కూడా వేసుకుని వేయించుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం పసుపు ఉప్పు వేసి సేమియా వేసుకున్నాం, అప్పుడు కొంచెం ఉప్పు వేసాను, ఇప్పుడు ఇంకొంచెం వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నిదానంగా వీడియోలో చూపించేటట్టు టాస్ చేయండి. సేమియా విరిగిపోతుందని గమనించండి ఎక్కువ గరిటతో కలిపినట్లయితే. అయితే ఇప్పుడు మనం పులుపుకి నిమ్మకాయ వేసుకోవచ్చు. నిమ్మకాయ వేసుకోవడం వల్ల చక్కగా నిమ్మకాయ పులిహోరలాగా సేమియా రూపంలో చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పులుపు బట్టి నిమ్మకాయ వేసుకోండి. నేను ఒక నిమ్మకాయ వేసుకున్నాను. అయితే వేడి చల్లారాక నిమ్మకాయ పిండుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఈజీగా క్విక్గా అయిపోయే సేమియా పులిహోర ఈ విధంగా చేసుకోవాలి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోండి, లేదా అరిటాకులో చేసుకున్నట్లయితే దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరుసటి వీడియోలో కలుద్దాం.